హాయ్ అండి. మీకు ఒక స్టోరీ చెప్తానని చెప్పాను కదా! ఈ స్టోరీ వచ్చేసి నిజంగా రియల్‌గా జరిగింది. సో, వాళ్ళు కూడా నాకు తెలిసి ఈ స్టోరీ అనేది చూస్తూనే ఉంటారు లాస్ట్ వరకు కూడా. సో, అసలు ఈ స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు నేనైతే మీకు చెప్తాను. ఒక హస్బెండ్ వచ్చేసి తన వైఫ్‌ని చంపాలనుకుంటాడు పాయిజన్ ఇచ్చి. దానికి వాళ్ళ మదర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకు వాళ్ళ మదర్ సపోర్ట్ చేసింది? అసలు ఎందుకు తను పాయిజన్ ఇచ్చి తన వైఫ్‌ని చంపేయాలి అనుకుంటాడు అనేది లాస్ట్ వరకు చూస్తే, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు లాస్ట్ వరకు క్లారిటీగా అర్థమవుతుంది. సో, ఈ స్టోరీ రియల్‌గా జరిగిందండి. డెఫినెట్‌గా ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఎవ్వరు కూడా పక్కన వాళ్ళ మాటలు చెప్పినవి విని తన వైఫ్ని కూడా ఎవరిని కూడా బాధ పెట్టకూడదనే మెయిన్ రీజన్తో. సో, ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ సదా ఆల్ ఇన్ వన్ అనమాట. సో, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు. వాళ్ళది అరేంజ్ మ్యారేజ్, వాళ్ళది లవ్ మ్యారేజ్ కూడా కాదు. పెద్దలు కుదిర్చి వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అనేది చేస్తారు. సో, మ్యారేజ్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు ఒక 3 years వరకు కూడా చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, మంచిగా మాట్లాడుకుంటూ, ప్రతిదీ కూడా ఒకరినొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి చాలా వరకు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా దిష్టి పెడుతూ ఉంటారు. అంటే భార్యాభర్తలంటే వీళ్ళలాగే ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళలా ఉంటే లైఫ్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇది చూసిన వాళ్ళ మదర్, ఎవరైతే అబ్బాయి ఉన్నాడో వాళ్ళ మదర్ ఏం చేస్తుంది అంటే, వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళగానే వాళ్ళిద్దరికీ కూడా దిష్టి తీసి ఇంట్లోకి పిలుస్తూ ఉంటుంది. సో, ఇలా ఒక 3 years గడిచిపోతుంది. ఒక 3 years తర్వాత ఒక బామ్మ అతనికి ఒక విషయం చెప్తుంది. ఏమని అంటే, తన హస్బెండ్ బయటికెళ్ళి వస్తూ ఉంటాడు. దారిలో తనని ఆప్ చేసి, నీ భార్య గురించి నీకు మొత్తం తెలుసా అని అడుగుతుంది. అప్పుడు తను, నా భార్య గురించి నాకు అంతా తెలుసు అని చెప్తాడు. వెంటనే, లేదు, నీ భార్య గురించి నీకేమీ తెలీదు. తను పెళ్ళికి ముందు బాగానే ఉంది, కానీ పెళ్ళైన తర్వాత నుంచి తన బిహేవియర్ అనేది మారిపోయింది. తను నీకు తెలియకుండా ఎవరితోనో రోజు మాట్లాడటం నేను చూస్తున్నాను. ఇది నిజం. తనకి నువ్వంటే ఇష్టం లేదు. తను వేరే వాళ్ళతో మాట్లాడటం నేను చాలాసార్లు చూశాను. కానీ ఈ విషయం నేను నీకు చెప్పానని నువ్వు తనకి చెప్పొద్దు, మళ్ళీ గొడవలు అవుతాయి అని చెప్పి ఆ బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే తన భర్తకి బ్రెయిన్లో ఒక ఆలోచన అనేది పడుతుంది. ఏంటి తిని ఇలా చెప్పింది నా భార్య గురించి? ఇది అసలు నిజమా కాదా? ఎందుకు ఇలా మాట్లాడింది? నా భార్య గురించి ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ అది నిజమైతేనే కదా నాకు చెప్పేది అని ఆలోచించడం మొదలెడతారు. వెంటనే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి తన వైఫ్తో చిన్న విషయానికి పెద్ద విషయానికి గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఆ గొడవ రోజు రోజుకి పెరుగుతూనే పోతుంది. ఏ రోజు కూడా తగ్గదు. తన వైఫ్ ఎంత చెప్పినా కూడా తను వినడు. ఒకరోజు ఒక పెద్ద గొడవ అవుతుంది. వెంటనే తన హస్బెండ్ ఇల్లు వదిలి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, నేను తనలో ఉండలేను, నా వల్ల కావడం లేదు, తనతో ఉంటే నేనేమైపోతానో నాకే తెలియడం లేదు, తనను చూస్తుంటే నాకు చంపేయాలన్నంత కోపంగా ఉంది అని వాళ్ళమ్మతో చెప్తాడు. వెంటనే వాళ్ళమ్మ ఏమంటుంది అంటే, సరే నాన్న, నీ ఇష్టం, చంపే అని అంటుంది. వెంటనే తను షాక్ అయ్యి, అదేంటమ్మా అలా అంటున్నావు అని అంటాడు. వెంటనే వాళ్ళమ్మ చెప్తుంది, తను ఉంటే నువ్వు సంతోషంగా ఉండలేను అంటున్నావు కదా నాన్న, సో తనని చంపేయడమే మంచిది, కాబట్టి నువ్వు తనని చంపే. నువ్వు వెంటనే చంపేస్తే నీ మీద చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వస్తుంది. ఎందుకంటే మీరు రోజు గొడవ పడుతున్నారు, కాబట్టి నువ్వు తనని చిన్న చిన్నగా చంపెద్దు. కానీ నేను ఈ విషం బాటిల్ ఇస్తాను, ఇది రోజు నీ భార్య తినే అన్నంలో కలుపు. తనే చిన్న చిన్నగా తన ఒళ్ళంతా విషమెక్కి ఒక రోజుకి చనిపోతుంది. నువ్వు తనతో ప్రేమగా ఉండటం స్టార్ట్ చేయి. మొదట్లో తనతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నావో ఇప్పుడు
ఇప్పుడు కూడా అంతే ప్రేమగా ఉండటానికి ట్రై చేయి. తర్వాత తను చనిపోయిన తర్వాత నీ మీద చుట్టుపక్కల ఎవ్వరికీ కూడా అనుమానం రాదు అని చెప్తుంది. వెంటనే తన కొడుకు సరే అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఆ విషం బాటిల్ తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి తన భార్యతో చాలా అంటే చాలా ప్రేమగా ఉండడం స్టార్ట్ చేస్తాడు. తన భార్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా చేస్తూనే తనకి రోజు తను తినే అన్నంలో విషం కలుపుతూనే ఉంటాడు. అది చిన్న చిన్నగా తన ఒళ్ళంతా పాకుపోతుంది. కొన్ని రోజుల తర్వాత తన భర్తకి నిజం తెలుస్తుంది. ఏమని? ఎవరైతే తనకు చెప్పారో అదంతా అబద్ధం అని. వెంటనే తను ఏడ్చుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను క్షమించు, నా భార్య చాలా మంచిది, తనంత మంచిది ఈ ప్రపంచంలోనే ఉండదు, నా భార్యని బ్రతికించు, నేను నా భార్యతో సంతోషంగా ఉండాలి, దయచేసి నువ్వేదైతే విషయం ఇచ్చావో దానికి విరుగుడు నాకు చెప్పమ్మా ప్లీజ్ అని వాళ్ళమ్మ కాళ్ళు పట్టుకొని బాగా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. వెంటనే వాళ్ళమ్మ నాన్న నువ్వు పైకి లేవు, తనకి ఏమీ కాదు. అదేంటమ్మా అలా అంటున్నావు? విషం పెట్టాను, నా భార్య చనిపోతుంది, దానికి విరుగుడు కావాలి అని అంటాడు. వాళ్ళమ్మ వెంటనే అది విషం కాదు నాన్న, నువ్వు ఇలా చేస్తున్నావని చెప్పేసి నేను నీకు ఒక ఉత్తి బాటిల్ ఇచ్చాను అంతే, అందులో ఏ విషము లేదు, నీ భార్య చాలా మంచిదని నాకు ముందే తెలుసు, మిమ్మల్ని విడదీయటానికి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ నువ్వు అవేమీ పట్టించుకోవద్దు. సో చూసావు కదా ఎంత పని జరిగేదో, నేనే కనుక నీకు నిజంగా విషం బాటిల్ ఇచ్చి ఉంటే నీ భార్య చనిపోయేది, తను ఏ తప్పు చేయలేదు కానీ తన శిక్ష అనుభవించేది. కాబట్టి ఇరుగు పొరుగు వారు చెప్పిన మాటలు నువ్వు వినకు, దయచేసి ఇంకెప్పుడైనా నీకెవరైనా నీ భార్య గురించి తప్పుగా చెప్తే వెంటనే నువ్వు రియాక్ట్ అవ్వు, నా భార్య అలాంటిది కాదు అని నువ్వు వాళ్ళకి చెప్పు. విన్నారా? సరే. 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు, కానీ నీ భార్య మీద నీకు నమ్మకం అనేది ఉండాలి. నీ భార్యని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఏ భార్య భర్తలైనా అన్యోన్యంగా ఉంటారు. సరేనా? ఇంటికి వెళ్ళు, నీ భార్య క్షేమంగా ఉంటుంది అని చెప్తుంది. వెంటనే తన కొడుకు ఇంటికి వెళ్ళి తన భార్యని గట్టిగా హగ్ చేసుకొని క్షమించు అని తన కాళ్ళు పట్టుకుంటాడు. వెంటనే తన భార్య ఏమైందండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే, నిన్ను నేను చాలా బాధ పెట్టాను, ఎప్పటికీ ఇలాంటి తప్పు చెయ్యను, మన ఇద్దరం ఎప్పటిలాగే హ్యాపీగా ఉందాం అని అంటాడు. ఇంతటితో ఇష్టం. దీంట్లో మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ఇరుగు పొరుగు వారు చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఎవరైనా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మంచిగా ఉన్నారు అంటే ఎవ్వరు చూసి ఓర్చుకోలేరు. కాబట్టి మీ మధ్య ఏదో ఒక గొడవ క్రియేట్ చేయాలి, మిమ్మల్ని విడదీయాలి అనే ఒక టార్గెట్తో ఉంటారు. కాబట్టి ఎవరు చెప్పిన మాట కూడా మీరు వినకండి. దయచేసి మీ జీవితాన్ని మీరు స్పాయిల్ చేసుకోకండి. ఈ స్టోరీ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఇదే. ఒకవేళ వాళ్ళమ్మ నిజంగా విషయం ఇచ్చుంటే తన లైఫ్ అనేది స్పాయిల్ అయిపోయేది. ఒక కుటుంబం అంతా మీరు చెప్పిన ఒక చిన్న అబద్ధానికి జీవితాంతం బాధపడుతూనే ఉండేవాళ్ళు. అది కాక ఒక నిండు ప్రాణం పోయేది. మీరు దయచేసి ఇలాంటి మాటలు, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పే బిహేవియర్ ఎవరికన్నా ఉంటే దయచేసి మానుకోండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.